హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ఎప్పుడైనా బొరుగు ముద్దలు చేసేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా మనకి బొరుగు ముద్దలు అనేది రెడీ అయిపోతాయి. అసలు చేయి కూడా కాలదండి. ఒక బౌల్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి మనం కర్రీస్ వేసుకుంటాం కదండి, దాంతో ఎంతవరకు కావాలనుకుంటే పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు అంత క్వాంటిటీని వేసేసుకొని ఒకసారి షేక్ చేసామంటే ఈ విధంగా బొరుగు ముద్దలు అనేది రెడీ అయిపోతాయి. అలాగే ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దండి. అప్పుడప్పుడు నాన్ వెజ్ ఫిష్ అలా పెట్టేసుకున్నప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, అలా అంటప్పుడు ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే వెనిగర్ని తీసుకొని ఏదైనా ఒక బౌల్లోనికి కానీ గ్లాస్లోనికి కానీ వేసేసుకోవాలి. దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం ఉంటుంది కదా, ఆ నిమ్మరసాన్ని వేసేసుకొని ఒక బౌల్లోనికి అందులో కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందండి. ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఇలా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా వర్కౌట్ అవుతుంది టిప్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. శారీస్ అయితే పతలాగా ఉండటం వల్ల మనం పినీస్ పెట్టుకున్నామంటే ఆ పినీస్ అనేది అందులోనికి వచ్చేసి హోల్ లాగా పడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి, పెద్ద సైజు ఉన్న స్టిక్కర్స్ అయితే దీనికి పినీస్కి పెట్టేసుకొని మనం చీర పిన్ని పెట్టుకున్నామంటే ఆ హోల్లో నుంచి రివర్స్ రాకుండా ఉంటుందండి. ఇలానే అక్కడి వరకు మనకి స్టాప్ అయిపోతుంది. చూసారు కదా? సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఎలాంటి పేస్ట్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకుంటున్నానండి. కోల్గేట్ పేస్ట్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది మనకి. ఇక్కడ నేను కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను. అందులోనికి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని దీన్ని చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలండి. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకి. ఈ పౌడర్ని బాల్స్ లాగా రాకపోతే కొద్దిగా సేపు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకొని మనం బాల్స్ లాగా చేసేసుకున్నామంటే టైట్గా అవుతుంది. ఇలా మనకి ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని వరకు బాల్స్ లాగా చేసేసుకోవాలి. బాత్రూంలో ఇలా నెప్తలిన్ బాల్స్ అయితే మనం సింక్లో వేసేసుకుంటూ ఉంటాం కదండి, అవి అయిపోయినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు బాత్రూంలో ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సింక్లో వేసేసుకొని ట్యాప్ ఆన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ ఆ స్మెల్లే వస్తుందండి. వాష్రూమ్ మొత్తము మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. డైలీ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువ గ్యాస్ అనేది మురికిగా అయినప్పుడు మనం ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేసామంటే అందులోని బర్నర్స్లోనికి వాటర్ వెళ్ళిపోయి బర్నర్స్ అనేది తిప్పబడే ఛాన్స్ ఉందండి. ఊడిపోయినప్పుడు మన గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే వీటిపైన 2 కొబ్బరి చిప్పల్ని సైజుగా చూసుకొని దానికి పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి ఆ బర్నర్స్ పైన. అలాగే ఇలా స్పాంజ్లా ఉన్న స్క్రబ్బర్తో క్లీన్ చేసామంటే మనకి వాటర్ మొత్తం ఈ స్పాంజ్ అనేది పీల్చేసుకుంటుంది. చిప్పల్ని ఇలా గ్యాస్ స్టవ్ పైన పెట్టేసుకొని క్లీన్ చేసామంటే ఎన్ని వాటర్ వేసినా కానీ మనకి ఆ బర్నర్స్ పైన అసలు పడవండి. ఇక్కడ మీకు కొబ్బరి చిప్పల్ని కూడా తీసేసి చూపిస్తాను. ఇలా హోల్స్ చిన్నగా ఉన్న వాటితో మనం క్లీన్ చేయాలంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది పడిపోతాయండి. ఇలా పెట్టుకొని క్లీన్ చేయడం వల్ల మనకి బర్నర్స్ అనేది అసలు తడవవు, గ్యాస్ స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ అండి, మనం ఎప్పుడైనా చాయ్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక పని చేసుకుంటూ ఉంటాం కదా, ఆ చాయ్ పైకి పొంగిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఇందులోనికి 1 స్పూన్ వేసేసి ఉంచామంటే మనకి చాయ్ మరిగించుకునేటప్పుడు ఆ చాయ్ అనేది ఆ స్పూన్ పైకి అంతవరకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.